తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క యువకునికి సోదరులందరూ కూడా ఈ ప్రభుత్వము మీరు తెచ్చుకున్న ప్రభుత్వము. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని తీసుకురావడంలో క్రియాశీలక పాత్ర పోషించింది తెలంగాణలో ఉన్న యువకులే. ఆ యువకుల కోసము తాపత్రయపడుతూ తపన పడుతూ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పని 24 గంటలు 365 రోజులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు అనుక్షణం తాపత్రయపడతా ఉంటారు. ఏ రకంగా ఉద్యోగాల్ని భర్తీ చేయాలి, ఏ రకంగా ఉద్యోగాల్ని ఇవ్వాలి, ఏ రకంగా కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ప్రభుత్వ రంగంలో కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా ఏ రకంగా తెలంగాణలో మన పిల్లలకి అవకాశాలు కల్పించాలని చెప్పి వాళ్ళు కృషి చేస్తుండ్రు, కష్టపడుతుండ్రు. అండ్ 100% ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఖాళీని కూడా భర్తీ చేయాలని ఒక తపనతోటి ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఆ సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్స్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే వాటిపైన కూడా స్పష్టత తీసుకోవడం జరిగింది. అతి త్వరలో తొందరలోనే ముఖ్యమంత్రి గారి నోటి ద్వారానే ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా దేనివి ఎన్ని ఎప్పుడు ఏ రకంగా నోటిఫికేషన్స్ ఇస్తారు కూడా స్పష్టత యువకులకి ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థులకి మేము అందుబాటులో ఉన్నాము, మీరు మాకు ఫోన్ చేసినా మీ సమస్యలు ఏమో మా దృష్టికి తీసుకొని వచ్చినా ఏ రకంగా అయితే గతంలో ఈ సమస్యలపైన పోరాటం చేసినామో ఈరోజు ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులుగా అటు ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి మీకు మధ్యలో ఒక వారధిగా ఉండి తప్పనిసరిగా ప్రతి సమస్యను కూడా పరిష్కరిస్తాము. కానీ మీరు కట్టుకున్న ఇల్లునే మీ చేతితోటే కూలగొట్టించాలని ఒక ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తున్నాయి, ఒక కుట్ర పన్నుతున్నాయి. ఆ కుట్రని తెలంగాణలో యువకులందరూ కూడా మీరు కూడా తెలుసుకోవాలి, తెలుసుకొని వాస్తవాలు ఏందో మీరు ఆలోచించాలి. 10 ఏళ్ళు వాళ్ళు ఏ రకంగా వ్యవహరించారు దాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. మనకి ఉద్యోగాలు ఇవ్వకుండా ఈరోజు పరిస్థితి తీసుకొని వచ్చి మనము ఏజ్ రిలాక్సేషన్ అడగాల్సిన పరిస్థితి మనకు ఎవరు తీసుకొని వచ్చారు ఆలోచించాలి. ఉద్యోగాలు ఇచ్చే సమయంలో అమ్ముకునే ప్రయత్నం ఎవరు చేశారు అది కూడా ఆలోచించాలి. అమ్ముకునే దానిపైన ఎందుకు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు ఈరోజు కూడా అది కూడా మనం వాళ్ళని అడగాలి. ఈ 317 కానీ జియో 46 కానీ జియో 29 కానీ ఇవన్నీ కూడా జియోలు ఏ హయాంలో వచ్చినాయి, రిలింక్విష్మెంట్ ఏ హయాంలో వచ్చింది, తప్పులన్నీ ఎవరు చేసిరో కూడా అవన్నిటిని కూడా ఒకసారి యువకులు గుర్తు తెచ్చుకొని మీరు ఏదైతే ఈరోజు తెచ్చిన ప్రభుత్వం మీ ప్రజా ప్రభుత్వం పైన మీరు నమ్మకం పెట్టుకోకపోతే ఇంకెవరు నమ్మకం పెట్టుకుంటారని చెప్పి యువకులను అడగదలుచుకున్నాను. ఇప్పుడు కూడా కలుస్తాను, ఏదైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళ ముందే మాట్లాడతా, అధికారులతో మాట్లాడాలన్నా వాళ్ళ ముందే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతా ఇష్యూ ఏంది అని. మనమేమి వెనుక దాపరికం లేదు, మనమేమి తప్పు చేసేది లేదు. నిజంగా ఏదన్నా తప్పు జరిగిందని అంటే యువకుల ఆధారాలు తీసుకొని వస్తే బల్మూరు వెంకటే ముందు పోయి ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆ సంబంధించిన అధికారిని ఇమీడియట్గా సస్పెండ్ చేపిస్తా. అది కూడా చెప్తున్నా, ఎక్కడైనా తప్పు జరిగిందని ఆధారాలు ఉంటే గత ప్రభుత్వంలో మనం కలవాలనుకున్నా కలిసేటోళ్ళు లేకుండే, మాట్లాడేటోళ్ళు లేకుండే. కానీ నిజంగా అటువంటి ఆధారాలు ఏమన్నా ఉన్నా మీ ద్వారా నా దృష్టికి తీసుకొని వచ్చిన, మీ ద్వారా నా దృష్టికి ఆధారాలు తీసుకొని వచ్చిన నిన్నే ఎంట పెట్టుకొని ఆ సంబంధించిన డిపార్ట్మెంట్ తీసుకొని నీ ముందే ప్రశ్నిస్తా. వాళ్ళు సమాధానం చెప్పలేకపోతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఇమీడియట్గా యాక్షన్ కూడా తీసుకోపిస్తారు. ఓకే రైట్.